ఒడియాలంటే నువ్వే పెట్టాలి, ఊరిపోతుంది. చూస్తానే. ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును, ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. గలీల పొంటి సెట్టింగ్ల గురించి ఫిట్టింగ్ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్నా ఇలాగ వదిలికిస్తా, తీసుకుపోయి జడలు ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డా అంటే ముగ్గురు ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బాగా నువ్వేందే అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాజకాలు ఆడుతున్నావు. వడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్ అని నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా. అరే పెద్దోడా చిన్నోడా ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు? మీకోసము ఇవాళకెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ. ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న? మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అరే కిరాయి 225 రూపాయలు, 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో, అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. వాము మీ కాలు ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో, మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఆవిడ గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేసు రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు లేదు సైతాన్ గాడు చెయ్యి.